రాచర్ల చంద్రమోహన్ గారు, ముఖ్య అతిథిగా హాజరైన మన యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కొరవి రాజ్కుమార్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ వీరభద్రయ్య గారు, మరొక ముఖ్య అతిథి కామ్రేడ్ ముస్కేష్ అమ్మాయి గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న జిఎఫ్ చర్చల ప్రతినిధులు భద్రపుచ్చయ్య గారు, నాగభూషణం గారు, అదేవిధంగా బెల్లంపల్లి డివిజన్ సెక్రటరీ మైనింగ్ స్టాఫ్ సెక్రటరీ రాజేశ్వరరావు గారు, ఆర్కే5 పిట్ కార్యదర్శి నరసింహరావు గారు, ఓసీ పిట్ కార్యదర్శి లచ్చన్న గారు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సత్యన్న గారు, మున్సిపల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా హెమ్ సెక్షన్ నాయకులు మల్లయ్య గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు, మిగతా ఇక్కడ పాల్గొంటున్న నాయకులు, కార్మికులు, అదేవిధంగా కార్యకర్తలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, మనం గెలిచిన తర్వాత సింగరేణిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏందనేది వివరించడానికి మన జనరల్ సెక్రటరీ గారు వచ్చారు. ముఖ్యంగా సింగరేణిలో ఎన్ని విషయాలు ఆయన మాట్లాడేటప్పుడు చెప్తారు. ముఖ్యంగా మీరు గమనించాలి, శ్రీరాంపూర్ డివిజన్లో మనం గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన తర్వాత మనం ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నామో మీరందరూ గమనించాలి. 12 సంవత్సరాలు మనకన్నా ముందు ఉన్న గుర్తింపు కార్మిక సంఘం ఏం చేసిందో అందరికన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. 12 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం ఉన్నట్లు నాయకులు ప్రవర్తించి కేవలం వాళ్ళ స్వలాభం కోసం పనిచేసిన నాయకులు మాత్రమే ఉన్నారు. సింగరేణిలో శ్రీరాంపూర్ డివిజన్లో ముఖ్యంగా ఏమి పనులు చేయకుండా కేవలం అడ్మినిస్ట్రేషన్లో ఏలు పెట్టి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, వాళ్ళకు కావాల్సిన వాళ్ళని డిప్రెషన్ ఇప్పించుకోవడం, వాళ్ళకు కావాల్సిన వాళ్ళని టైంపాస్కి బయటకు తిప్పడం తప్పితే కార్మికులకు సంబంధించిన పనులు ఏమి చేయలేదు. మన శ్రీరాంపూర్ ఓసీలోనే మీరు చూసుకున్నారు. మనం గెలిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో మనకు సర్టిఫికెట్ సెప్టెంబర్లో ఇస్తే ఆ తర్వాత ప్రతి నెల జరిగే స్ట్రక్చర్ సమావేశంలో శ్రీరాంపూర్ ఓసీకి సంబంధించిన ఏదో ఒక విషయం పెట్టి మాట్లాడడం జరిగింది, దాన్ని పరిష్కారం చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, మనం ఇక్కడ మన శ్రీరాంపూర్ ఓసీలోనే మీరు పక్కన సైకిల్ షెడ్లు చూశారు, ఈ టాయిలెట్స్ చూశారు. ఇంతకుముందు ఎట్లా ఉండేది, ఎంతవరకు ఉండేది, మనం వచ్చిన తర్వాత దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పంపు సెక్షన్కి సంబంధించిన వాళ్ళకు ఒక షెడ్ కావాలంటే ఆ షెడ్ని నిర్మించుకున్నాం. అదేవిధంగా పక్కనున్న సిఎస్పిలో అక్కడ బిట్టర్ ఎలక్ట్రీషియన్లకి ఇంకొకటి షెడ్ కావాలంటే అది శాంక్షన్ చేయించాం, అది కూడా పని మొదలు పెట్టబోతున్నారు. దాంతోపాటుగా అక్కడ టాయిలెట్స్ కూడా కట్టబోతున్నారు. అదేవిధంగా మన పీఓ ఆఫీసు దగ్గర మీరు చూశారు, పీఓ ఆఫీసు లోపలికి వెళ్ళడానికి ఒకటే దారి ఉండేది, కనీసం 2వ దారి కూడా ఉండేది కాదు, ఎస్కేప్ రూట్ కూడా లేదు దానికి. ఆ 2వ రోడ్డు ఏర్పాటు చేసి అక్కడున్న టాయిలెట్ని తీసి బయట మన పురుషులకు అదేవిధంగా స్త్రీలకు కూడా టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ షెడ్లు ఏదైతే ఉన్నాయో ఇవి చిన్నగా ఉన్నాయి, వీటిని కూడా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెట్టాం, అది కూడా శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా హెమ్ సెక్షన్కి సంబంధించి ఇంకొక షెడ్ నిర్మాణం చేయాలని లోపల ఓసీలో ఉన్న సబ్స్టేషన్ షెడ్ని దాన్ని కన్వర్ట్ చేసి ఆ షెడ్కి పర్మిషన్ తీసుకున్నాం. కాకపోతే హెమ్ సెక్షన్కి సంబంధించిన అధికారులు మాకు ఆ ప్లేస్ ఎక్కడ నిర్ణయించాలో వాళ్ళు నాకు వేరే చోట పెట్టాలని వాళ్ళు కొద్దిగా డిలే చేయడం వల్ల ఆ సెక్షన్ నిర్మాణం లేట్ అవుతుంది. అదేవిధంగా మన క్యాంటీన్ చూశారు, గతంలో కాంట్రాక్టర్ క్యాంటీన్ ఉండేది. కాంట్రాక్టర్ల క్యాంటీన్లో ఆయన 2 సంవత్సరాలు అనేక అవకతవకలు చేసి సుమారు 28 లక్షలు మన సింగరేణి డబ్బుని అన్యాయంగా ఆయన డ్రా చేసుకున్నాడు. ఆ క్యాంటీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు. నిస్వార్థంగా దాని వెంబడి యాజమాన్యం వెంటబడి ఇప్పుడు మన వాళ్ళతో క్యాంటీన్ నడిపిస్తున్నాం. కనీసం క్యాంటీన్లో పనిచేయడానికి కార్మికులు కూడా రావట్లేదు. అయినా కానీ నిబద్ధతతో చేసి ఈరోజు ఇక్కడే కాదు, శ్రీరాంపూర్ డివిజన్లో మొదటి నుంచి కూడా RK7, RK న్యూటెక్ 2 క్యాంటీన్లే కంపెనీ. మిగతా క్యాంటీన్లన్నీ అవుట్ సోర్సింగ్ క్యాంటీన్లు ఉంటే మనం గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన తర్వాత కార్పొరేట్లో కూడా మాట్లాడి ప్రైవేట్ క్యాంటీన్ల వల్ల కాంట్రాక్టర్లు అన్యాయం చేసి డబ్బులు తీసుకుంటున్నాడు, కానీ కార్మికులకు సరైన ఆహార పదార్థాలు పెట్టడం లేదు.
దానికి ఎగ్జాంపులే మన ఓసీలో జరిగిన ఇది. అదేవిధంగా SRP 1లో, SRP 3లో, IK1Aలో, RK5లో అన్ని చోట్ల కాంట్రాక్టర్ దాంట్లో అవకతవకలు చేశాడు. మనం ఇచ్చే టోకెన్లు కాకుండా ఎక్స్ట్రా టోకెన్లు ఆయన టైప్ చేయించుకొని దాన్ని బిల్లులు ప్రొడ్యూస్ చేసి బిల్లులు తీసుకున్నాడు. అటువంటి సందర్భంలో మన యూనియన్ కార్పొరేట్ స్థాయిలో మాట్లాడి అన్నీ కూడా క్యాంటీన్లన్నీ మన కార్మికులతోనే రన్ చేయాలని నిర్ణయం తీసుకునేటట్టు చేశాం. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీరాంపూర్లో ఉన్న అన్ని మైన్స్లో SRP 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 యూటెక్ ముందు నుంచి ఉంది, IK1A కానీ, మన ఓసీ కానీ, అదేవిధంగా వర్క్షాపు, స్టోరు అన్నిటికీ మన కార్మికులతోనే క్యాంటీన్లు నడుపుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మన దగ్గర శ్రీరాంపూర్ డివిజన్లో మేము గెలిచిన తర్వాత 18 మంది కార్మికులు ట్రాన్స్ఫర్, మన క్లర్కులు ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. గతంలో ఉన్న యూనియన్ నాయకులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళకి అవసరం వచ్చిన చోట పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు. కానీ మేము అట్లా చేయలేదు. ఆ వచ్చిన కార్మికులు ఇంతకు ముందు ఉన్న సీనియర్ క్లర్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వాళ్ళకి నచ్చిన చోటకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పోస్టింగ్ ఇవ్వమన్నాం. అట్లా 18 మందిని పోస్టింగ్ చేయించాం. పాత వాళ్ళు ఎవరైతే ఇందారంలో అటు చేసేవాళ్ళు, దూర ప్రాంతాల్లో చేసేవాళ్ళు, వాళ్ళకు నచ్చిన మైన్లకి డిపార్ట్మెంట్కి వచ్చేటట్టుగా చేశాం. అదేవిధంగా జిఎం ఆఫీస్కి సంబంధించి మీరు చూశారు. జిఎం ఆఫీస్ గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మరి చూడండి. జిఎం ఆఫీస్లో ఎన్ని సౌకర్యాలను చేశామంటే పర్సనల్ డిపార్ట్మెంటు పైన షెడ్ వేశారు, రేకుల షెడ్ వేశారు. రేకుల షెడ్లో కనీసం మధ్యాహ్నం పూట 12 తర్వాత మామూలు ఈ రోజుల్లోనే ఉండలేదు, ఎండాకాలంలో అయితే అసలు ఉండలేదు. అట్లాంటి చోట సింగరేణిలోనే మొట్టమొదటిసారి మనం మాట్లాడి దానికి ఏసీ అరేంజ్ చేశాం. ఎందుకు చెబుతున్నామంటే అది కార్మికులకు ఒకసారి మనం ఒక చోట చేశామంటే రేపు రాబోయే రోజుల్లో వేరే చోట్ల కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఒక హక్కుని తీసుకొచ్చాము. దానికోసం ఎంత కష్టపడ్డామంటే మన జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, చివరికి చైర్మన్ స్థాయిలో అందరూ డైరెక్టర్లని, డైరెక్టర్ E&M, డైరెక్టర్ BP, డైరెక్టర్ ఆపరేషన్, పర్చేజ్, GM వీళ్ళందరితో కలిసి చివరికి చైర్మన్ గారితో కూడా కలిసి దాన్ని చేయించడం జరిగింది. అదేవిధంగా డీజిల్ బంక్ దగ్గర మనం రూమ్ కట్టించాం. గతంలో ఎట్లా ఉండేది, గతంలో పెద్ద నాయకులే పనిచేసేవాళ్ళు అక్కడ, కానీ చిన్న పాకలాగా వేసుకొని పైన 2 తడకలు వేసుకొని ఉండేది. మనం గెలిచిన తర్వాత అక్కడ డీజిల్ దాంట్లో మనం షెడ్ కట్టించాం. అదేవిధంగా మనం సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే పేటల్లో చనిపోయిన పిల్లలకి క్లబ్లుగా క్వాలిఫికేషన్ ఉంటే చేశాం. మన దగ్గర 2 ఉన్నారు వాళ్ళు, అది యాక్చువల్గా కార్పొరేట్ స్థాయిలో చేసిన అగ్రిమెంట్ అయినా ఇక్కడ మన దగ్గర వంటల కృష్ణారెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి, ఇంకొక అమ్మాయి సుధమల్ల స్రవంతి, వీళ్ళిద్దరికి డిగ్రీ ఉంది. ఈమె భర్త వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్యాకల్టీ చనిపోయారు కాబట్టి ఇంకొక 15 రోజుల్లో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని క్లర్కులుగా తీసుకోవడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా మీకు తెలుసు మన శ్రీరాంపూర్ డివిజన్లో 108 సర్పంచ్ జనరల్ మంజూరు ఖాళీలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, 40 మంది వరకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. వాళ్ళందరినీ ఎట్లా తీసుకున్నాం, గతంలో ఉన్న యూనియన్ సర్వేస్లో ఉన్న ఖాళీలని డిప్యుటేషన్ల పేరు మీద వేలాది రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి డిప్యుటేషన్ లేపించి పనిచేయించారు. కానీ మనం గెలిచిన తర్వాత నిస్వార్థంగా అన్ని కేటగిరీల వాళ్ళని ఎలక్షన్లప్పుడు ఏదైతే మనం డిమాండ్ పెట్టామో, ఏదైతే కార్మికులకు హామీ ఇచ్చామో దాని ప్రకారం వాళ్ళందరినీ నిస్వార్థంగా సీనియారిటీ ప్రకారం సెలెక్ట్ చేసుకునేటట్టు చేసి ఉన్న పోస్టులని అది కూడా సీనియారిటీ ప్రకారం దాంట్లో కూడా డీవియేషన్ లేకుండా పోస్టింగ్ ఇప్పించాం. మన దగ్గర కూడా ఒక 45 మంది వచ్చారు. గత యూనియన్ ఏం చేసిందో మీకు తెలుసు. అదేవిధంగా మనం గెలిచిన తర్వాత RK6 మైల్ క్లోజ్ అయింది. RK6 మైల్ క్లోజ్ అయితే 670 మంది కార్మికులు అక్కడ వేరే 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 మైల్స్కి వెళ్ళారు. హలో నమస్తే. ఇంట్లో మా మిసెస్ ఉన్నది, నువ్వు పోతావా ఇప్పుడు? మరి నేను ఒకసారి ఇంట్లో ఫోన్ చేసి మాట్లాడతా, నేను చెప్తా. మీకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా శ్రీరాంపూర్లో టెండాలు ఉండాలి, హెల్పర్లు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ దేవుడికి సరిగ్గా లేదు, దాన్ని చేయాలి.
అదేవిధంగా మనకు సంబంధించి ఇంకొక ఆరో ప్లాంట్, మన దగ్గర ఒక ఆరో ప్లాంట్ ఉంది. ఒక్కొక్క మైనకి ఒకటే ఆరో ప్లాంట్ ఇస్తారు. మన దగ్గర జనం ఎక్కువ ఉన్నారు, సిఎస్పీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకొక ఆరో ప్లాంట్ అంటే అది కూడా శాంక్షన్ చేశారు సీఎం గారు. వచ్చే 2-3 నెలల్లో అక్కడ సిఎస్పీ దగ్గర ఇంకొక ఆరో ప్లాంట్ ని సెలక్షన్ చేస్తారు. అదేవిధంగా అనేక విషయాలు, ఇవన్నీ చిన్న చిన్న మిగతా విషయాలు ఇప్పుడు సుగుణ బయట యాదగిరి ఉన్నాడు, బయట క్లర్క్ యాదగిరి ఉన్నాడు. ఇప్పుడు మన డెస్క్ వేసిన చెక్కులు అలా రవిది ఉంటది, ఈయన 3 ఉంటాయి. యాదగిరిది 2 ఇచ్చి యాదగిరి ఏదో తీసుకొని పోమాను. ఆ డెస్క్ టేబుల్ డెస్క్ వేసిన చూడు, ఆయన బయట ఉన్నాడు చూడు, ఇచ్చే యాదగిరి. ఇప్పుడు మేడం లోపలికి పిలుస్తుంది. నీళ్ళు మల్లెపల్లి రవి ఉన్నాయి, మల్లెపల్లి రవి పక్కకు పెట్టి నీళ్ళు తీసుకో. 2 తెమ్మన్నాడా? సరే 2 ఇచ్చేయి మరి. 2 ఇచ్చేయి ఆమెకి. శ్రీరాంపూర్లో ఆఫీసర్లకి సూపర్వైజర్లకు ఇస్తే మొన్న మళ్ళీ ఇంకొక 13 రూములు కట్టించి మన కార్మికులందరికీ కొత్త రూములు ఇప్పించాం. అక్కడ కూడా ఇంకొక జనరల్ మజ్దూర్ల కోసం ఒక షెడ్ శాంక్షన్ చేయించాం, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. దాంతో పాటుగా అక్కడ ఏదైతే ఫిట్టెడ్ బాత్రూమ్, సోలార్ తో ఫిట్టెడ్ బాత్రూమ్ కి ఒకటి శాంక్షన్ చేయించాం, అది కన్స్ట్రక్షన్ అవుతుంది, శాంక్షన్ అయింది. ఇట్లా ప్రతిదీ ఎక్కడికక్కడ ఏ మైల్ మీదకి సంబంధించిన సమస్యను ఆ మైల్ మీద పరిష్కారం చేస్తున్నాయి. కాకపోతే ఏం చేస్తున్నామంటే ప్రతి దాంట్లో మేము ఏలు పెట్టడం లేదు. ఏమవుతుంది, గతంలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు పోయినసారి గుర్తింపు కార్మిక సంఘం నాయకుడు మాట్లాడితేనే పనిచేయాలి. గుర్తింపు కార్మిక సంఘ నాయకుడి ఎదురుగా ఇక్కడ మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని టార్గెట్ చేయడం, ఆ విధానం ఉండేది. కానీ మేము వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా అందరికీ లీజర్ ఇచ్చాం. ఏ యూనియన్కి సంబంధించిన వాళ్ళు ఆ యూనియన్ ఉంటారు. మనం ఎంత చేసినా మనం ప్రపంచంలో అందరం కలిసిన మనుషులుగా మనకి ఇష్టం వచ్చిన దేవుడిని మనం కొలుస్తున్నాం. అట్లాంటప్పుడు అందరూ ఒకటే యూనియన్లో ఉండాలనేదే ఉంది. కాకపోతే ఏ యూనియన్ మంచి చేస్తుంది, ఏ యూనియన్ నిస్వార్థంగా ఉండేది అది కార్మికులు నిర్ణయిస్తారు, ఎలక్షన్ అప్పుడు నిర్ణయిస్తారు. దానికోసమే ఇక్కడున్న కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గొడవ చేసినా చూసి చూడనట్టు ఉంటున్నాం. మేము కూడా టార్గెట్ చేయాలంటే చేయగలుగుతాం. ఇక్కడ సిస్టమ్ ఎవరు డివైడ్ చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి. మన శ్రీరాంపూర్ రోజులో ఈపీ ఆపరేటర్లు ఎక్కువ ఉన్నారు, మొన్నటి దాకా మనకు తక్కువ ఉన్నారు. ఎందుకున్నారు? 2 ఓబీ కాంట్రాక్టులు లేవు, మనమే ఓబీ తీసాం కాబట్టి మనకు కార్మికులు కావాలని, మనకు ముఖ్యంగా ఈపీ ఆపరేటర్లు కావాలని తీసుకొచ్చారు. ఈపీ ఆపరేటర్లు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, మనకు 2 కాంట్రాక్టులు వచ్చినాయి. పక్కనున్న మన ఐకేవన్యలో కాంట్రాక్ట్ లేదు, వాడు వెళ్ళిపోయాడు. ఆ మైన్ ఆగిపోయింది, బొగ్గు ప్రొడక్షన్ ఆగిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి డిప్యూషన్ మీద పంపిస్తాం, వంతుల వారీగా పంపిస్తామని మేనేజ్మెంట్ చేసింది. ఒక గుర్తింపు కార్మిక సంఘంగా, ఒక బాధ్యత గల సంఘంగా వద్దు పంపించొద్దు, ఆ మైన్ని బంద్ పెట్టండి అని చెప్పగలుగుతావా? అది మన మైన్ కాదా? అందుకనే సరే ఒక పద్ధతి ప్రకారం జూనియర్ లిస్ట్ ప్రకారం పంపించమని చెప్పాం. పంపించండి, ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటే పంపించండి, లేకపోతే జూనియర్లని పంపించమన్నాం. కానీ ఏం చేశారు ఇక్కడ ఉన్న నాయకులు? ఎవరు వాళ్ళు రికమెండేషన్లు పట్టుకొని తిరిగారు. మేము కూడా అన్నాం, దాంట్లో మా కార్మికుడున్నా మా లీడర్ ఉన్నా వంతు ప్రకారం వెళ్ళొస్తాడు. వెళ్ళి రాలేదా? మా నాయకులందరూ వెళ్ళొచ్చారు, ఇద్దరు శంకర్ మా వైస్ ప్రెసిడెంట్తో సహా అందరూ వెళ్ళొచ్చారు. అదా అందరూ వెళ్ళారు. మేము ఒక పద్ధతి ప్రకారం పెట్టండి, ఎందుకంటే ఆ కంపెనీ నడవాలంటే కొన్ని చోట్ల మనం సాక్రిఫైస్ చేయాల్సిందే. కాబట్టి చెప్తే ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేని పక్కన, మినిస్టర్ని పట్టుకొని ఒకళ్ళు, ఇంకో లీడర్ని పట్టుకొని ఒకళ్ళు తిరిగి మొత్తం డిస్టర్బ్ చేశారు. మరి జూనియర్ల ప్రకారం అంటే జూనియర్ల ప్రకారం వెళ్ళాలి కదా, అట్లా వెళ్ళకుండా మేము లీడర్లు అనేది చేసి మొత్తం సిస్టమ్ని డిస్టర్బ్ చేశారు. అయినా కానీ ఈపీ ఆపరేటర్ సోదరులు వాళ్ళ సమన్వయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. షిఫ్ట్ వైజ్ గా వాళ్ళే కాంప్రమైజ్ చేస్తున్నారు.
దాన్ని ఇక్కడ పెద్దగా చూపించి వాళ్ళలో అండర్స్టాండ్ క్రియేట్ చేస్తున్నారు. రేపు ఆగస్టు సెప్టెంబర్ 1 నుంచి కొత్త కాంట్రాక్ట్ అలాట్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ప్రాబ్లం ఉండదు. అప్పుడేమనుకుంటాం, అప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. మేనేజ్మెంట్ ఏమంటుంది, శ్రీరాంపూర్ ఓసీలో ఎక్కువ ఉన్నారు ఆపరేటర్లు, మరి తీసేద్దామా అంటుంది. మనం అవకాశం ఇస్తామా? మీలో చాలా మంది దూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో పనిచేసి నాన్న కష్టపడి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే యాజమాన్యానికి ఎంతసేపు, ఎక్కువన్నారని లెటర్ కొట్టి పంపించడం ఎంతసేపు. కానీ దాన్ని మనం బ్యాలెన్స్గా చేయాలి. గుర్తింపు కార్మిక సంఘంగా మేము అది బ్యాలెన్స్ చేసి ఎవరికి ఇబ్బంది కావద్దని. దాంట్లో ఉండొచ్చు ఆపరేటర్లో మా వాళ్ళు ఉండొచ్చు, వేరే యూనియన్ వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా ముందు ఆపరేటరే, ఎవరికైనా ఇబ్బంది. కాబట్టి అట్లా చేస్తున్నాం. దాన్ని కొద్దిగా ఇచ్చేస్తున్నారు. నిన్న కూడా ఇక్కడ సంబరాలు జరిగినాయి. సంబరాలు జరిగితే గుర్తింపు కార్మిక సంఘంగా అది అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి మా నాయకులు మాట్లాడారు. మేము ఎవరిని తిట్టలేదు కదా, ఎవరేం చేశారో చెప్పలేదు కదా, నా అన్యాయం చేశారో చెప్పలేదుగా. అందరికీ అభినందనలు తెలియజేశాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం మాకు నచ్చకపోయినా, కిషన్ రెడ్డి గారు మాకు నచ్చకపోయినా, మా యూనియన్కి పార్టీకి వ్యతిరేకమైన ఆయన చేసిన పని మంచి పని. ఆయన మంచి పని చేశాడు కాబట్టి ఆయన అభినందనలు తెలియజేశాం, ఆయన కృతజ్ఞతలు చెప్పాం. ఎందుకంటే మన యూనియన్కి పార్టీలతో సంబంధం లేదు, యూనియన్లతో సంబంధం లేదు. మన కంపెనీ మంచిగా ఉండాలి, మన కార్మికులు మంచిగా ఉండాలి. దానికోసం ఎవరు మంచి చేసినా వాళ్ళని మెచ్చుకుంటాం, వాళ్ళని అభినందిస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. మన పాలసీ అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఇంకా ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అన్యాయం చేసిందో దాని గురించి చెప్తాం. ఈ నాయకులందరూ మొన్నటిదాకా తిరిగిన బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడేటప్పుడు చెప్తారు అన్ని విషయాలు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఎంతో సహకారం చేసింది, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళు చేసిన అన్యాయం ఉంది. ఇప్పుడు ఓబీ కాంట్రాక్టర్లు చేసింది వాళ్ళే కమిషన్ల కోసం. ఈ తాడిచల్ల 1, తాడిచల్ల 2 మైన్ తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సత్తుపల్లిలో ఉన్న 1 మైన్ 2 మైన్ ఏదైతే సత్తుపల్లి 3 ఏదైతే ఉందో దానికి లీజుకి పర్మిషన్ ఇవ్వకుండా భూమికి పర్మిషన్ ఇవ్వకపోతే అది మనకే వస్తుంది. మనకు రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదు. మనకు రావాల్సిన 56,000 కోట్ల రూపాయలు నిన్న కిషన్ రెడ్డి గారికి చెప్పాం. సార్ 50,000 కోట్లు 56,000 కోట్లు ఇవ్వాలి, మాకు అది ఇప్పించండి, మేము చాలా చేసుకుంటాం. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది, తాడిచల్ల 1, 2 వచ్చింది. ఆ ప్రాజెక్టుని స్టార్ట్ చేయాలంటే ఒక 500-600 కోట్ల రూపాయలు కావాలి. మరి డబ్బులు ఎక్కడున్నాయి? జీతాలకు వెళ్ళావుగా. మా అప్పు మాకు ఇప్పించండి అంటే 56 కాదు బాబు, 60 కోట్లు అయింది అది ఇప్పుడు అంటున్నాడు. మరి మీకు 49% షేర్ ఉంది సార్, 10% షేర్ ఉన్నాడు కూడా నా హక్కు ఏందని అడుగుతాడు. మీరు కూడా 49 ఉంది, అది కూడా గట్టిగా అడగండి సార్, మీరు తలుచుకుంటే అయింది సార్ అని ఆయన కూడా రిక్వెస్ట్ చేశాం. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అది ఇప్పించాలి కదా. అది మేము మాట్లాడుతున్నప్పుడు అధికారికంగా ఇక్కడ పెట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు గోల చేయడానికి, ఏదో ప్రొవోకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మా యూనియన్ ఒప్పుకోదు. మీ సంగతి అంతా తెలుసు, మీరు ఏం చేస్తారో తెలుసు, మీ కెపాసిటీ తెలుసు, మీరు ఏం చేయగలుగుతారో తెలుసు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పోతే మీరందరూ ఎక్కడుంటారో మాకు తెలుసు. కాబట్టి దయచేసి అట్లాంటి కార్యక్రమాలు మీరు పెట్టుకుంటే మా తరపు నుంచి వ్యతిరేకత వస్తుందని హెచ్చరిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.